కంప్యూటర్ వరల్డ్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఈ వీడియో ట్యూటోరియల్స్ అన్ని ఉచితంగా పొందండి. డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్. సి ప్లస్ ప్లస్ ట్యూటోరియల్స్ ఇన్ తెలుగు సిరీస్లో ఇప్పుడు మనం 16th లెసన్లో ఉన్నాం. సో ఫ్రెండ్స్, ప్రీవియస్ లెసన్స్లో మనం లూప్స్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. సో లూప్స్లో మనం వైల్ లూప్ గురించి, అదేవిధంగా ఫర్ లూప్ గురించి తెలుసుకోవడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు ఈ ట్యూటోరియల్లో నేను మీకు డూ వైల్ లూప్ గురించి చెప్పబోతున్నాను. సో వైల్ లూప్కి డూ వైల్ లూప్కి తేడా ఏంటి అంటే, ఇక్కడ చూడండి, వైల్ లూప్ అనేది మనం ఈ విధంగా రాసుకుంటాం. ఓకే, ఇక్కడ కోడ్ అనేది ఉంటుంది ఏదైతే రన్ అవ్వాలో. ఓకే, ఇది వైల్ లూప్. అండ్ ఇక్కడ డూ వైల్ లూప్ ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది. ఓకే, అంటే వైల్ లూప్లో టెస్ట్ అనేది ముందు జరుగుతుంది. సో అది పాస్ అయితేనే కోడ్ అనేది రన్ అవుతుంది. కానీ డూ వైల్ లూప్లో ఎలా ఉంటుందంటే, ఇక్కడ కోడ్ ఉంటుంది, ఫస్ట్ కోడ్ రన్ అవుతుంది ఒకసారి, ఆ తర్వాత టెస్ట్కి వెళ్తుంది. సో ఈ టెస్ట్ పాస్ అయినంత వరకు మళ్ళీ లూపింగ్కి వెళ్తుంది. అంటే ఇక్కడ కోడ్ రన్ అవ్వడానికి ఒక్కసారి అయితే గ్యారంటీ ఉంది. ఓకే, సో ఇక్కడ ఒకసారి కూడా గ్యారంటీ లేదు. అది టెస్ట్ పాస్ అయితేనే ఇక్కడ ఖచ్చితంగా అది రన్ అవుతుంది, లేదా ఒకసారైనా ఇది కోడ్ రన్ అవుతుందన్న గ్యారంటీ మనకు కావాలనుకున్నప్పుడు డూ వైల్ లూప్ మనకు ఉపయోగపడుతుంది. ఓకే, వైల్ లూప్కి డూ వైల్ లూప్కి తేడా ఏంటండి? వైల్ లూప్లో ముందు టెస్ట్ జరిగిన తర్వాత కోడ్ రన్ అవుతుంది. డూ వైల్ లూప్లో కోడ్ ఒకసారి రన్ అయిన తర్వాత టెస్ట్కి వెళ్తుంది. ఆ తర్వాత నుండి టెస్ట్ ప్రకారంగా అది లూప్ అవ్వాలా లేదా అనేది డిసైడ్ అవుతుంది. ఓకే, సో డూ వైల్ లూప్ని ఏ విధంగా యూజ్ చేస్తాం అనేది ప్రాక్టికల్గా చూద్దాం. సో ఫ్రెండ్స్, ఫర్ ఎగ్జాంపుల్, do cout వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్. ఓకే, ఎండ్ లైన్. సో ఇక్కడ వైల్ 5 is less than 5, which is false. ఓకే, సో ఇది ఫాల్స్ టెస్ట్. యాక్చువల్లీ దీని రిజల్ట్ ఫాల్స్, ఎందుకంటే 5 కంటే తక్కువ ఎప్పటికీ అవ్వదు. సో ఇది ఏమవుతుందంటే ఒకసారి ప్రింట్ అవుతుంది. చూడండి, వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్. ఒకవేళ ఇది మనం వైల్ లూప్లో యూజ్ చేసి ఉంటే ఏం జరుగుతుండే చూద్దామా? కాపీ. ఓకే, సో ఇదే మనం వైల్ లూప్లో రాసుకుని ఉంటే అసలు ఏది ప్రింట్ అవ్వదు. ఓకే, సో అందుకనే వైల్ లూప్కి డూ వైల్ లూప్కి తేడా ఇది అన్నమాట. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది. కౌంటర్ వేరియబుల్ని కూడా మనం తీసుకోవచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్, ఇంట్ I ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో ఇక్కడ I++ రాసుకొని మనం ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ I ఈజ్ లెస్ దాన్ 5 అయ్యేంత వరకు లూప్ అవ్వాలని చెప్పామనుకోండి. ఓకే, సో రన్ క్లిక్ చేస్తే ఈ విధంగా 5 times ఇది లూప్ అయిపోయింది. ఓకే, సో మీరు ఇక్కడ కావాలనుకుంటే I+1 అనేది తీసుకున్నట్లయితే I వాల్యూ యాక్చువల్లీ 0 ఉంది. సో 1 యాడ్ చేస్తూ వెళ్తుంది కాబట్టి 1 తోటి స్టార్ట్ అవుతుంది, ఇక్కడ సీరియల్ నెంబర్ లాగా యూజ్ చేసినప్పుడు. ఓకే, ఇది మనకు తెలుసు ఆల్రెడీ. సో 1 వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్, 2 వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్, 3 వెల్కమ్ టు తెలుగు కంప్యూటర్ వరల్డ్. ఈ విధంగా 5 times ఇది అయినట్లు మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది. మనం ఈ విధంగా డూ వైల్ లూప్ని యూజ్ చేసి అట్లీస్ట్ ఒకసారి మన కోడ్
గ్యారంటీగా రన్ అయ్యేలా చేసుకోవచ్చు. ఆ తర్వాత టెస్ట్కి వెళ్ళిన తర్వాత అది టెస్ట్ పాస్ అయితేనే రన్ అయ్యే విధంగా కూడా చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో యాక్చువల్లీ ఇది మీరు ఒక హ్యూజ్ అప్లికేషన్ డెవలప్ చేస్తున్నప్పుడు దీని వాల్యూ తెలిసి వస్తుంది మీకు. ఎందుకంటే అట్లీస్ట్ ఒకసారైనా కోడ్ రన్ అవ్వాలి, ఆ తర్వాత టెస్ట్ ఓకే అయితే రన్ అయినా పర్వాలేదు అనే సందర్భం మీకు ఖచ్చితంగా ఏర్పడుతుంది. ఓకే, సో ఒకసారి మనం ఒక చిన్న ప్రోగ్రామ్ రాసుకునే ప్రయత్నం చేద్దాం. మనం లాస్ట్ టైం ఒక ఐ మీన్ యావరేజ్ అనేది కనుక్కున్నాం. యావరేజ్ ఆఫ్ ఇన్కమ్ కావచ్చు మేబీ. సో ఎనీవేస్ ఇక్కడ కొంతమందిని తీసుకొని, ఎంతమంది ఉన్నారో తెలియదు. ఓకే, కొంతమందిని తీసుకొని మనం ఏం చేస్తామంటే వాళ్ళ ఏజెస్, ఓకే, వాళ్ళ యొక్క వయస్సు ఎంటర్ చేయమని అడుగుతాం యూజర్ని. ఓకే, సో యూజర్ ఎంటర్ చేస్తూ వెళ్తాడు. అతను ఎక్కడైతే ఆపాలనుకుంటాడో అక్కడ 0 ప్రెస్ చేస్తే అతని యొక్క ఐ మీన్ అప్లికేషన్ అక్కడికి అయిపోయి ఆ తర్వాత క్యాలిక్యులేషన్ జరగాలి. సో ఏంటంటే ఎంతమంది వయసులు అతను ఎంటర్ చేశాడు, ఓకే, అండ్ యావరేజ్ ఏజ్ ఎంత. ఓకే, సో టోటల్ పీపుల్ ఎంతమంది, ఆ తర్వాత యావరేజ్ ఎంత అనేది తెలుసుకోవాలి. ఓకే, సో దానికోసం మనం ఏం చేద్దామంటే ఇంట్ పీపుల్, ఓకే, పీపుల్ ఈజ్ ఈక్వల్ టు 0 అనుకోండి ప్రస్తుతానికి. ఓకే, సో ఇంట్ టోటల్ పీపుల్ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఆ తర్వాత ఇంకేం కావాలి, ఇంట్ ఏజ్, ఓకే, ఇక్కడ టోటల్ పీపుల్ అనేది అవసరం లేదు యాక్చువల్లీ. ఓకే, సో ఇంట్ ఏజ్, ఇంట్ టోటల్ ఏజ్ అనేది అవసరం, ఎందుకంటే యావరేజ్ ఏజ్ మనకు కావాలంటే టోటల్ ఏజ్ అనేది అవసరం. ఓకే, సో ఇంట్ ఏవిజీ ఏజ్, యావరేజ్ ఏజ్. ఓకే, సో ఈ విధంగా మనం కొన్ని వేరియబుల్స్ని తీసుకున్నాం. ఇప్పుడు డూ వైల్ లూప్ని యూజ్ చేద్దాం. ఓకే, సో డూ వైల్ లూప్లో మనం ఏం రాసుకోవాలనేది ఇక్కడ చూద్దాం. అండ్ లాస్ట్ టైం లాగానే సో ఇక్కడ కండిషన్ అనేది మనం ఫస్ట్ రాసుకుందాం, నో ప్రాబ్లం, ఎందుకంటే మనం డెవలపర్ కాబట్టి మనం ఏదైనా ఆలోచించవచ్చు. ఓకే, సో ఏజ్ ఈజ్, మనం లాస్ట్ టైం -1 యూజ్ చేసాం అనుకుంటా ఐ థింక్. ఓకే, ఏజ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అనుకోండి, ఎందుకంటే 0 ఏజ్ ఎవరు ఎంటర్ చేయడు. ఎంటర్ చేస్తే అది మేబీ ఐ డోంట్ నో. ఓకే, ఎనీవేస్ ఇక్కడ ఓకే ఏజ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అంటే ఏజ్ అనేది ఎప్పుడైతే 0 ఎంటర్ చేస్తారో అప్పుడు అది వాట్ వి కాల్ అది ఎండ్ అయిపోవాలన్నమాట. ఓకే, సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసినట్లయితే ఓకే, సో సి అవుట్ ప్రాంప్ట్ అనేది ఇవ్వాలి కదా మనం. సో ఏం చేయమనాలి, ఎంటర్ ఏజ్ ఆఫ్ someone, age of someone or 0 to quit. ఓకే, సో ఈ విధంగా ప్రాంప్ట్ అనేది క్రియేట్ చేసాం. ఆ తర్వాత సిఇన్, అండ్ అది ఎక్కడ స్టోర్ అవ్వాలి, ఏజ్ లోపల స్టోర్ అవ్వాలి అనుకుందాం. ఓకే, సో ఇక్కడ ఏజ్ వాల్యూ 0 అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఎనీవేస్ ఇప్పుడు ఈ విధంగా తీసుకున్నాం. ఆ తర్వాత జరగాల్సింది ఏంటి అని అంటే టోటల్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు లేదా ప్లస్ ఈజ్ ఈక్వల్ టు, మనం ఆల్రెడీ చూసాం కదా అసైన్మెంట్ ఆపరేటర్స్. ఓకే, సో ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఏజ్ అంటే దీని అర్థం ఏంటి,
టోటల్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఏజ్ ప్లస్ ఏజ్. ఓకే, సో ఆ వాల్యూకి ఈ వాల్యూని కలపమని అర్థం. ఓకే, అండ్ ఇక్కడ పీపుల్ ప్లస్ ప్లస్. ఓకే, సో పీపుల్ ప్లస్ ప్లస్ అయితే ఎప్పుడు ఇది జరగాలి అంటే పీపుల్ ప్లస్ ప్లస్ అంటే ఏంటి, పీపుల్ వాల్యూకి ఒకటి కలపమని జరగాలి, కలపమని మనం అడుగుతాం. అయితే ఇక్కడ ఒక కండిషన్ అనేది రాసుకోవాలి మనం, ఎందుకంటే ఇప్పుడు జీరో ఎంటర్ చేసినప్పుడు కూడా ఒకరిని యాడ్ చేసుకుంటే అది తప్పు అవుతుంది కదా. జీరో ఎందుకు ఎంటర్ చేస్తాం, క్విట్ చేయడానికి ఎంటర్ చేస్తాం. సో ప్రోగ్రామ్ అనేది అక్కడ ఎండ్ అయిపోతుంది. సో అలాంటప్పుడు మనం ఏం చేయాలి, ఒక కండిషన్ అనేది రాసుకోవాలి. ఏంటా కండిషన్, ఇఫ్ కండిషన్ లేదా ఇఫ్ స్టేట్మెంట్. ఓకే, ఇఫ్ ఏజ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, సో అప్పుడు మాత్రమే ఇది జరగాలి. ఓకే, పీపుల్ ప్లస్ ప్లస్ అంటే పీపుల్ అనేటువంటి వాల్యూకి ఒకటి యాడ్ అవుతూ వెళ్ళాలి. ఎప్పుడు ఏజ్ అనేది 0 ఎంటర్ చేయనప్పుడు మాత్రమే. ఓకే, సో ఇప్పుడు మనకు కంప్లీట్గా ఎవ్రీథింగ్ వచ్చేసింది. ఓకే, సో కన్ఫ్యూజన్ ఏం లేదు కదండి. ఫస్ట్ వచ్చేసి మనం ఈ యొక్క వేరియబుల్స్ అనేవి క్రియేట్ చేసుకున్నాం. ఒకటి పీపుల్ 0, ఆ తర్వాత ఇంట్ ఏజ్, టోటల్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ యావరేజ్ ఏజ్. ఈ విధంగా 4 వేరియబుల్స్ని తీసుకొని ఏం చేస్తున్నాం, ఫస్ట్ డూ వైల్ లూప్ని స్టార్ట్ చేసుకున్నాం అండ్ వైల్ లూప్లో ఫస్ట్ కండిషన్ తీసుకున్నాం. దాని ప్రకారంగా మనం ఈ విధమైనటువంటి ప్రాంప్ట్ అనేది ఇచ్చాము. ఏమని, ఎంటర్ ఏజ్ ఆఫ్ సమ్ వన్ ఆర్ 0 టు క్విట్. ఓకే, ఆ తర్వాత ఇక్కడ ఒక న్యూ లైన్ ఉంటే చాలా చక్కగా కనిపిస్తుంది, ఎందుకంటే స్క్రీన్ పైన, కన్సోల్ స్క్రీన్ పైన. ఓకే, ఎనీవేస్ ఇక్కడ ఏజ్ అనేటువంటిది ఇన్పుట్ మనం యూజర్ నుండి తీసుకుంటున్నాం అండ్ ఏజ్ అనే వేరియబుల్లో దాన్ని స్టోర్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ టోటల్ ఏజ్ ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఏజ్ అని అంటే టోటల్ ఏజ్ ప్లస్ ఏజ్ అనేటువంటి అర్థం వచ్చే విధంగా అసైన్మెంట్ ఆపరేటర్స్ని యూజ్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇఫ్ కండిషన్ని మనం రాసుకున్నాం, లేదా ఇఫ్ స్టేట్మెంట్ని రాసుకున్నాం. ఎందుకంటే ఇక్కడ పీపుల్ అనేటువంటి ఈ వేరియబుల్లో వాల్యూ పెరుగుతూ ఉండాలి. ఎందుకంటే ఎంతమంది టోటల్ పీపుల్స్ని మనం కనుక్కునే క్రమంలో అది సక్రమంగా జరగాలంటే వాళ్ళు 0 ఎంటర్ చేసినప్పుడు పీపుల్ యాడ్ అవ్వకూడదు. ఓకే, సో అది కండిషన్. సో ఇప్పుడు మనకు టోటల్ ఏజ్ వచ్చింది అండ్ టోటల్ పీపుల్ ఎంత అనేది తెలిసింది. సో ఎవ్రీథింగ్ వచ్చింది. ఇక్కడ మనం కనుక్కోవాల్సింది ఏంటి, యావరేజ్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఏజ్ డివైడెడ్ బై పీపుల్, టోటల్ పీపుల్. ఓకే, సో ఇప్పుడు సి అవుట్ ఫైనల్. సో total people వచ్చేసి people ఓకే, ఇక్కడ యావరేజ్ ఏజ్ మనం కనుక్కోవాల్సింది, మరొకటి ప్రింట్ చేయాల్సింది యావరేజ్ ఏజ్ వచ్చేసి ఏవిజి ఏజ్. ఓకే, అండ్ ఇక్కడ ఇది చూసినట్లయితే మనం యావరేజ్ ఏజ్ కనుక్కోవడం అండ్ ఈ ఫైనల్ ప్రింటింగ్ ఏదైతే ఉందో ఈ డూ వైల్ లూప్కి అవుట్ సైడ్ మనం రాసుకుంటున్నాం. ఇది మీరు గమనించాలి. కొంతమంది ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారంటే లూప్లోనే అది రాసేస్తున్నారు. వైల్ లూప్ ఆర్ ఫర్ లూప్ ఆర్ డూ వైల్ లూప్ ఏదైనా సరే
లూప్లోనే అది రాసేసి సార్ నాకు వాల్యూ కరెక్ట్గా రావట్లేదు, అది మళ్ళీ మళ్ళీ ప్రింట్ అవుతుంది, ఇలాంటి సమస్యలు వస్తున్నవి. సో అవి మీరు ఈజీగా గుర్తించవచ్చు అండ్ వాటిని మీరే సాల్వ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీ కోడ్లో ఏదైతే మిస్టేక్ జరిగిందో లేదా ఏదైతే మీరు ఇన్కరెక్ట్ కోడ్ని ఎంటర్ చేశారో అది మీకంటే బాగా ఎవరు ఐడెంటిఫై చేయలేరు. ఇది బాగా గుర్తుంచుకోండి. ఓకే. సో ఫ్రెండ్స్, ఇక్కడ బిల్డ్ అండ్ రన్ పై నేను క్లిక్ చేస్తున్నాను. సో ఎంటర్ ఏజ్ ఆఫ్ సమ్ వన్, ఫర్ ఎగ్జాంపుల్ 15 and 16, 20 and 14. ఓకే. సో 25. ఇక్కడ నేను 0 ఎంటర్ చేయబోతున్నాను. సో యాక్చువల్లీ నేను ఎంతమందిని ఎంటర్ చేశాను, 1 2 3 4 5 మెంబర్స్ని ఎంటర్ చేశాను. ఇది కౌంట్ అవ్వకూడదు. ఓకే, లేదంటే మనది స్టూపిడ్ ప్రోగ్రామ్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ చూడండి, టోటల్ పీపుల్ 5, యావరేజ్ ఏజ్ 18, ఈ విధంగా వచ్చేసింది. ఓకే. సో యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ న్యూ లైన్ అనేది అనవసరం. ఓకే. సో పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. మరోసారి టెస్ట్ చేద్దాం. బిల్డ్ అండ్ రన్. సో ఎంటర్ ఏజ్ ఆఫ్ సమ్ వన్ 25, 20, 35. ఓకే. అండ్ 40 అండ్ 30. ఓకే. సో 0. మళ్ళీ నేను 5 మెంబర్స్ యొక్క ఏజ్ అనేది యాడ్ చేశాను. సో టోటల్ పీపుల్ 5, యావరేజ్ ఏజ్ 30. సో ఈ విధంగా మనం ఒక యావరేజ్ ఏజ్ని కనుక్కునేటువంటి ప్రోగ్రామ్ అనేది సింపుల్గా రాసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, అట్లీస్ట్ మన కోడ్ అనేది ఒకసారి రన్ అవుతుంది. సో మనం లాస్ట్ టైం ఏం చేసామంటే, ఐ థింక్ మనం వైల్ లూప్ ద్వారా ఇలాంటివి క్రియేట్ చేయాల్సి వచ్చినప్పుడు ఇదంతా ఫస్ట్ ఒకసారి బయట రాసుకొని ఆ తర్వాత మళ్ళీ లూప్లో రాసుకొని ఇలాంటివన్నీ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఓకే. సో అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ విధంగా చేయొచ్చు. ఓకే. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేయడం, అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో ఫేస్బుక్లో, ట్విట్టర్లో లేదా గూగుల్ ప్లస్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.